హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రోజు వీడియో ఏంటంటే నా లైఫ్లో జరిగే వీడియో వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను మార్నింగే 6 గంటలకు లేచాను. అలాగే బ్రష్ కూడా చేశాను. బండెక్కి నేనైతే ఇప్పుడు పనిలోకి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ దిగబెడుతున్నాడు నన్ను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పని చేయాల్సిన తోటలోకి అయితే వచ్చేసాం. ఇదే ఆ తోట, మాడి తోట ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇదే మన లగేజ్ అనమాట, లగేజ్ బ్యాగ్. ఓకే, మనమైతే ఈ లగేజ్ బ్యాగ్ని అక్కడ ఆ చెట్టు దగ్గర ఎట్టుకొచ్చాం. ఓకే, మన లగేజ్ బ్యాగ్ని అయితే ఇక్కడ సేఫ్గా చిక్కడేసి చూడండి, చెట్టు తగిలిచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ బీరపాదులకైతే మీదకెళ్ళి కాయడానికి అనేసి కర్రలు పాతాం. దీనికి ఇంకా తోడ వెళ్ళాల్సిన పని ఉంది. ఈ బెడతలు కట్టుకుని వేరే మడిలోకి పట్టుకెళ్ళాలనేసి ఇప్పుడు పట్టుకెళ్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఎదురు బెడతలు, చాలా బరువుగా ఉన్నాయి. ఓకే, అయినా పర్లేదు, ఎంత కష్టమైన కూలీ అంటే మాత్రం తప్పదు. ఓకే, ఈరోజు పని ఏంటంటే మడి మొత్తం బడతలని పాతాలి. ఈ జామ చెట్టు కాడ నాకు ఒక జామ పండు కనిపించింది, అది కోసుకొని తిన్నాను. గైస్, ఓకే, బడతలన్నీ లాస్ట్కి పాతేసాం. ఓకే గాయస్, ఈ మడి మొత్తం అయితే ఈ బడతలు అనేది పాతేసాం. ఈరోజు పని అయిపోయింది. 12:30 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓకే, చెమటలన్నీ ఫుల్ పడి ఇప్పుడు దాకా రెస్ట్ లేకుండా పని చేసాం. ఓకే, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. అంటే మార్నింగ్ వచ్చేటప్పుడు అంటే బండి మీద వచ్చాను. ఇప్పుడు బండి లేదు, ఫ్రెండ్ డ్రాప్ చేశాడు, బ్రదర్ అవుతాడు. ఇప్పుడు కాలినాడికి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, బాబాయ్ గారు అంటే మనకి ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చారు. అంటే బాబాయ్ నేను ఇద్దరం వెళ్ళాము ఈరోజు ఆ తోటలోకి పని చేయడానికి. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు అయితే నడిస్తే మా ఊరు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు తోటలో ఉన్నాను. చూడండి, ఇది వచ్చేసి అరటి తోట, అలాగే తేపు టమాటా తోట కూడా. నా లగేజ్ అట్టుకొని అయితే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. స్లో నడిచాను. ఓమ్మో, ఇక్కడ పాములు గట్టుంటున్నాయి. నాకు చాలా భయంగా ఉంది, కానీ అలవాటు అయిపోయింది, ఏం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు పనిలోకి వెళ్ళాను కదా, పని అయితే అయిపోయింది. నా రోజు అయితే 500 సంపాదించాం. ఓకే, పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది, టైం తెలియలేదు చలికాలం కాబట్టి. నేనైతే ఈరోజు 500 సంపాదించాను. నేనైతే 25 నిమిషాల్లో ఊర్లోకి నడుచుకుంటూ వచ్చేసాను 5 కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడు ఇంటికి స్నానం చేస్తాను.